1 బిహెచ్కే ఫ్లాట్ ఫార్ సేల్ ఇక్కడ 25 lakhs చెప్తున్నారు. ఎన్ని ఎస్ఎఫ్టీ అన్న ఇది? ఎంత ఎస్ఎఫ్టీ ఇది? ఇది 1 బిహెచ్కే ఫ్లాట్ ఫార్ సేల్. లెఫ్ట్ ఉంది, ఇది స్టెప్స్ ఉన్నాయి. మొత్తం చాలా మంచిగా బయట అయితే మంచిగా ఉంది. మన మూసాపేట్ మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి మనకి. మూసాపేట్ భరత్ నగర్ ఏదో అనుకోండి ఒకటి. ఇది మన కారిడోర్ అండి. ఇక్కడ ఒకటి ఫ్లాట్ ఉంది 405, ఇక్కడ ఒకటి ఫ్లాట్ ఉంది 404. ఇక్కడ టూ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇదేమో మన కారిడోరు. ఇక్కడ ఒకటి ఫ్లాట్ ఉంది ఈ సైడ్లో 403. మళ్ళీ మనం ఇక్కడ వెళ్తున్నాము. లైట్ లేదమ్మా. ఇది ఏమో సింగిల్ బెడ్రూమ్ కదా. ఎన్ని ఎస్ఎఫ్టీ? సరే, ఎస్ఎఫ్టీ ఎంత నేను చెక్ చేసుకొని డిస్క్రిప్షన్లో పెడతానండి. మొత్తం ఇది ఉంది ఇక్కడ, అసలు కనబడదు. ఇదిగోండి, మొత్తం ఫాల్ సీలింగ్ చేసి ఉంది. కింద ఏమో డోర్సు మొత్తం ఇది వాల్స్ చూసుకోండి మంచిగా ఉంది. ఇది 1 బిహెచ్కే అండి. ఇదేమో కిచెన్ అండి, ఓపెన్ కిచెను. 1 బిహెచ్కే ఫ్లాట్ ఫార్ సేల్. ఇదేమో మనకి పైన ఏదైనా సామాన్ పెట్టుకోవాలంటే ఆ సామాన్ పెట్టుకోనికి ఉంది. ఇది ఏంటి ఏమో, ఇది వాష్రూమ్ అండి. ఇక్కడ కూడా మనం ఏదైనా బట్టలు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది మన వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు ఇక్కడేమో మనకి ఇది వాష్రూమ్ అండి. దీన్ని కూడా 8 feet దాకా టోటల్గా చేస్తారు, టైల్స్ పెట్టున్నారు. మళ్ళీ వాష్రూమ్ నుంచి మనం బయట వస్తున్నాము. మళ్ళీ ఒకసారి కిచెన్ చూసుకోండి. ఇది ఓపెన్ కిచెన్ మొత్తం. ఇది మన బెడ్రూము. ఇక్కడ టీవీ క్యాబినెట్ పెట్టుకోవచ్చు. మనం టీవీ పెట్టుకోవచ్చు, క్యాబినెట్ చేసి ఉంది. టీవీ పెట్టుకోవచ్చు, పెద్ద టీవీ పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం ఈ దీంట్లో వెళ్తున్నాము. ఇది సెమీ ఫర్నిష్ అండి. ఇది బెడ్రూమ్ అండి. పైన కూడా మనం ఏదో సామాన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ అమ్మా. ఇది అటాచ్. ఇది వాష్రూమ్ అండి లోపల. ఫ్లాట్ ఫార్ సేల్ మూసాపేట్ నియర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. 1/2 kilometer ఉంటుంది. మాకు వాకబుల్ కూడా రావచ్చు మనం. 2 బిహెచ్కే 52 lakhs రూపీస్ చెప్తున్నారు. 900 ఎస్ఎఫ్టీ ఉంటుంది ఇది. ఇక్కడ సూపర్వైజర్ ఉంటారు. మీ పేరమ్మా? సాయి. మీ నెంబర్ చెప్తారా ఒకసారి? మీ నెంబర్ చెప్పండి. 9100 59 6347. మీరు సూపర్వైజర్ ఇక్కడ. 52 lakhs చెప్తున్నారు. బ్యాంక్ లోన్ వస్తుందా? బ్యాంక్లో కూడా వస్తుందా అండి? 52 lakhs రూపీస్ చెప్తున్నారు. భారత్ నగర్ మూసాపేట్ నియర్ మెట్రో స్టేషన్ ఉంటుంది ఇది. మనం ఇప్పుడు కిచెన్లో పోతాం. ముందుగా ఫస్ట్ ఈ కిచెన్ చూసుకున్న తర్వాత మనం అంతా మొత్తం టోటల్గా చూస్తాను. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేసుకుంటున్నారు. ఇది మన కిచెన్ నుంచి మనం ఇక్కడ వాష్ ఏరియా ఉంది. ఈ వాష్ ఏరియాలో పక్కన మన బిల్డింగ్ ఉంది. ఇక్కడ ప్లగ్ పాయింట్ ఉంది మనకి. వాష్ ఏరియాలో కూడా చాలా చిన్నగా ఉంది వాష్ ఏరియా, కానీ 900 ఎస్ఎఫ్టీ అంటే బరాబర్ ఉంటుంది. ట్యాప్ కూడా ఉంది. మళ్ళీ మనం కిచెన్లో వెళ్తున్నాము. కిచెన్లో ఇది కింద ఏమో మనకి షెల్ఫ్స్ చేసి పెట్టారు. మనం దీనికి సెమీ ఫర్నిష్ కూడా, అది మోడర్ కిచెన్ కూడా చేసుకోవచ్చు. ఇది మన కిచెన్ ప్లాట్ఫామ్ అండి. సౌత్ ఈస్ట్లో కిచెన్ పెడతారు కదా, సౌత్ ఈస్ట్లో ఫ్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి. ఫ్లాట్ ఏమో ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఇప్పుడు కిచెన్ నుంచి మనం మళ్ళీ బయట వచ్చి ఈ డ్రాయింగ్ రూమ్ అనేది, ఈ మొత్తం మన డ్రాయింగ్ రూమ్ కూడా మనం ఫాల్ సీలింగ్ చేసి ఇస్తున్నారు బిల్డర్. ఈయన చాలా ఫ్లాట్స్ ఉన్నాయి. వేరే జాగాలో కూడా మీకు ఫ్లాట్స్ కావాలంటే మీరు ఫోన్ చేసుకోవచ్చు. నేను ఫోన్ నెంబర్ కూడా వేసేస్తాను డిస్క్రిప్షన్లో. ఈయన సాయి అని సూపర్వైజర్ ఉన్నాడు, ఆయన ఫోన్ నెంబర్ కూడా వేసేస్తాను. ఇది మన డ్రాయింగ్ రూమ్ నుంచి మనం మళ్ళీ ఇది మలిపితే ఇది మన వాష్రూమ్. మన అంటే మీది వాష్రూమ్ అండి, తప్పుగా అనుకోవద్దు. ఇది మేము వాష్రూమ్ అండి. మళ్ళీ వాష్రూమ్ నుంచి మనం బయట వచ్చినాం. ఇదేమో హ్యాండ్ వాష్ ఉంది ఇక్కడ ఒక గ్లాస్ పెట్టుకొని మనం షేవింగ్ ఏదైనా సింగారం చేసుకోవచ్చు. మేకప్ చేసుకోనికి లేడీస్కి, జెంట్స్కి ఏమో షేవింగ్ చేసుకోవచ్చు. పక్కన ప్లగ్ పాయింట్ కూడా ఉంది అంతా మొత్తం టోటల్గా. ఇదేమో మళ్ళీ ఒక బెడ్రూము.
ఇది కామన్ బెడ్రూమా మాస్టర్ బెడ్రూమా తెలియదు, లోపల పోయినాక చూస్తాం. సార్ ఇది కామన్ బెడ్రూమా, వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమా? ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ వెళ్తున్నాము. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా హ్యాండ్ వాష్ పెట్టారు, వాష్ బేసాను. ఇది కూడా మనకి 7 feet 8 feet దాకా చేశారండి టైల్స్. ఇక్కడ కొత్త కమోడ్ పెట్టారండి, వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారని అంతా బంద్ చేసి పెట్టారు. క్లయింట్స్ వస్తారు కదండి చూడడానికి, వాళ్ళు యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది కదా, అందుకోసం బంద్ చేసి పెట్టారు. మళ్ళీ మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయట వచ్చినాము. బయట వస్తే కిచెను, ఇది వాష్రూము, ఇదేమో డ్రాయింగ్ రూము, మళ్ళీ దీంట్లో లోపలికి వెళ్తున్నాము. ఈ దీంట్లో కూడా చాలా పెద్దగా, ఇది కూడా కామన్ బెడ్రూమ్ అండి ఇది. దీంట్లో కూడా మొత్తం టోటల్గా షెల్ఫ్ చేసింది. మనం డోర్ పెట్టుకుంటే సెమీ ఫర్నిష్ చేసుకోవచ్చు, ఓన్లీ డోర్స్ పెట్టుకోవచ్చు మనం. ఇది మొత్తం టోటల్గా వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఇప్పుడు 2 o'clock అవుతుంది, ఆఫ్టర్నూన్ 2 o'clock అండి ఇది. ఇది మొత్తం మన కామన్ బెడ్రూము, చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. బ్యాంక్ లోన్ కూడా ఉంది, 52 lakhs రూపీస్ చెప్తున్నారు. మూసాపేట్ కదన్నా, మూసాపేట్ మెట్రో స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సాయి అని ఉన్నాడు, ఆయన ఫోన్ నెంబర్ ఇంకొకసారి చెప్తాను. మీ నెంబర్ ఇంకొకసారి చెప్పు. 9100 596347. అలాగే అండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి సార్. మీకు కావాలంటే బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తాడు, ఈయన దగ్గర బ్యాంక్ లోన్ కూడా ఉంది. ఇదేమో మన స్టెప్స్, ఇదేమో లిఫ్ట్ నుంచి ఇది మనం ఒక ఫ్లోర్ వచ్చేయాలి. తాగే నీళ్ళు, బోరింగ్ నీళ్ళు, పవర్ బ్యాకప్ మొత్తం ఉందండి దీంట్లో. ఒక ఫ్లోర్ 2 flats ఉన్నాయి. మూసాపేట్ మెట్రో స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది మనకి 2 BHK ఫర్ సేల్. ఇది మనకు కనబడుతుందా, గ్లాస్ ఫ్యాక్టరీ ఎర్రగడ్డ దగ్గర పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు అక్కడ. ఇక్కడికి వెళ్ళి మన పైనుంచి చూస్తే కొంచెం ఈ కెమెరాలో కనబడదు. మెట్రో బ్రిడ్జ్ కూడా మనకి కనబడుతుంది. ఇంకా మనకి 2-wheeler 4-wheeler పోయే బ్రిడ్జ్ కూడా మనకి ఇక్కడికి వెళ్ళి కనబడుతుంది, కానీ ఈ కెమెరాలో కనబడదండి. ఇది మన మెయిన్ రోడ్డు. ఇది 2 BHK ఫ్లాట్ ఫర్ సేల్. ఎంత అన్న రేటు? 52 lakhs రూపీస్ చెప్తున్నారు, 2 BHK ఫ్లాట్ ఫర్ సేల్. ఇది మూసాపేట్ భారత్ నగర్ ఎర్రగడ్డ అనుకోండి. ఇది మూసాపేట్ మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. మూసాపేట్ ఈనాడు ఆఫీస్ ఆపోజిట్లో బిల్డింగ్ ఉందండి. ఇది మొత్తం చుట్టుపక్కల మన బిల్డింగ్స్ అండి మొత్తం. ఇది చూస్తున్నారండి, చాలా మంచిగా రోడ్ కూడా ఉంది మనకి, ట్రాఫిక్ కూడా ఏముండదు ఎక్కువగా. మళ్ళీ ఈ రోడ్ ఎక్కడ వెళ్తుంది? బోరాబండ. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనం బోరాబండ కూడా పోవచ్చు. ఇప్పుడు మనం బయట అది చూసుకున్నాం కదా, ఈ బాల్కనీ మొత్తం ఇది. ఈ బాల్కనీ నుంచి మనం బయట లోపలికి వెళ్తున్నాము. ఇది వాష్రూమ్ ఉంది బాల్కనీ ఒకటి, కామన్ వాష్రూమ్ అండి ఇది. ఈ కామన్ వాష్రూమ్ ఉంది ఒకటి. ఇక్కడ ఏమో హ్యాండ్ వాష్ ఉంది. ఇది అన్యూజ్ అండి, ఎవరికి రెడీ కూడా చేయలేదు. 52 lakhs రూపీస్ చెప్తున్నారు, 2 BHK ఫ్లాట్. ఇది మొత్తం షెల్ఫ్స్ చేసి ఉంది. ఇక్కడ పైన ఏమో మొత్తం మీకు ఫాల్ సీలింగ్ చేసి పెట్టారు, గ్రీన్ కలర్ వాల్స్ పెట్టుకున్నారు మంచిగా. ఇది చూసుకోండి, చాలా మంచిగా వెంటిలేటెడ్ బెడ్రూమ్. ఇది కామన్ బెడ్రూమ్ అండి ఇది. ఇప్పుడు మనం కామన్ బెడ్రూమ్ నుంచి బయట వచ్చినాము. ఇదేమో హాలు, డ్రాయింగ్ రూమ్ కమ్ డైనింగ్ హాల్ అనుకుంటున్నా అండి. ఇది డ్రాయింగ్ రూమ్ అండి. ఇది డ్రాయింగ్ రూమ్ నుంచి మనం, ఇది ఏమో మన ఓపెన్ కిచెన్ అండి. ఇది కొంచెం ఈ కిచెన్ ఏమో మంచిగా లేదు, అందుకోసం చూపిస్తలేదు, దూరం నుంచి చూపిస్తాను. ఇది ప్లాట్ఫామ్ వేసి ఉంది మొత్తం టోటల్గా. ఇదేమో పైన మనం ఏదైనా స్టోరేజ్ పెట్టుకోనికి పెట్టారు ఇక్కడ. మళ్ళీ మనం ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. అయినా కామన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఏదో లోపల పోయినాక కనబడుతుంది మనకి. ఫాల్ సీలింగ్ మొత్తం చేసి ఉంది. ఇది కూడా రోడ్ సైడ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా మనకి షెల్ఫ్ చేసి ఉంది. ఇక్కడ మొత్తం షెల్ఫ్ చేసి ఉంది, పైన కూడా షెల్ఫ్స్. మీరు డోర్స్ పెట్టుకుంటే సెమీ ఫర్నిష్ అయిపోతుంది అండి, ఓన్లీ డోర్స్ పెట్టుకోవాలా. ఇదేమో మన వాష్రూమ్ అండి. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ ఉంది వాష్రూమ్ అండి. ఇది ఎవరు యూజ్ చేసుకోలేదు ఇప్పుడు దాకా, ఎవరికి రెంట్కి కూడా అయ్యలేదు. మనం లోపల పోయి చూసుకుంటాము కొంచెం. ఇది మొత్తం 8 feet దాకా, మనకి 7 feet దాకా ఉంది టైల్స్ మొత్తం. ఇప్పుడు మనం కామన్ వాష్రూమ్ నుంచి, ఈ వాష్రూమ్ నుంచి, బెడ్రూమ్ వాష్రూమ్ నుంచి మనం బయట వస్తున్నాము. ఇక్కడికి వెళ్ళి చూసుకోండి, చాలా పెద్ద బెడ్ కూడా వస్తుంది ఇక్కడ మనకి. చిన్న ఫ్యామిలీ కోసం మంచిగా ఉందండి. ఇది 52 lakhs రూపీస్ చెప్తున్నారు, బ్యాంక్ లోన్ కూడా ఉంది. ఇది మళ్ళీ మనం కిచెను. మళ్ళీ ఇక్కడ ఏమో మనం సామాన్ పెట్టుకోనికి. ఇక్కడికి వెళ్ళి కిచెన్ నుంచి మనం బయట
మొత్తం చూడవచ్చు. వ్యూ కొంచెం మంచిగా ఉంది ఇక్కడ. మళ్ళీ ఇదేమో మన డ్రాయింగ్ రూము. ఈ డ్రాయింగ్ రూము ఈ కర్టెన్ రాడ్స్ వేసుకుంటే డ్రాయింగ్ రూమ్ అయిపోతుంది మనకి. మళ్ళీ డ్రాయింగ్ రూమ్ నుంచి మనం బయట వెళ్తున్నాము. బయట వెళ్తేనే ఫస్ట్ మనకి ఇది కారిడోర్ ఒకటి, లోపల పోయే 3 ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ లోపల. ఇక్కడేమో ఒకటి ఫ్లాట్ ఉంది. ఇదేమో మన స్టెప్స్, ఇదేమో మన లిఫ్ట్.